ఓం శాంతి. ఈరోజు మురళి 16/5/2024. మధురమైన పిల్లలారా, మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకునేందుకు అటెన్షన్ ఉంచండి. మనల్ని మనం మార్చుకునేందుకు అటెన్షన్ ఉంచండి. దైవీ గుణాలను ధారణ చేయండి. బాబా ఎప్పుడూ ఎవరిపైన కోపం చేసుకోరు, శిక్షణనిస్తారు. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. తెలుసుకొని ముందుకెళ్తా పోవాలి. ప్రశ్న: పిల్లలకు ఏ ఒక్క స్మృతి ఉన్నట్లయితే సమయం వ్యర్థం చెయ్యరు. జవాబు: ఇది సంగమ యుగము. ఇప్పుడు చాలా ఉన్నతమైన లాటరీ లభించింది. బాబా మనల్ని వజ్రతుల్యంగా దేవతల వలె తయారు చేస్తున్నారన్న స్మృతి ఉన్నట్లయితే గుర్తు ఉండాల, తెలుసులే కాదు. ఎప్పుడూ సమయాన్ని వ్యర్థం చేసుకోరు. ఈ జ్ఞానం సంపాదనకు ఆధారం కావున చదువుని ఎప్పుడూ మిస్ చేయకూడదు. మాయ దేహాభిమానం లేకి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. కానీ మీ యోగం నేరుగా బాబాతో ఉన్నట్లయితే సమయం సఫలమైపోతుంది. ఓం శాంతి. వీరు తండ్రి అని పిల్లలకు తెలుసు కదా. ఇందులో భయపడాల్సిన విషయం ఏమీ లేదు. కోప్పడేందుకు లేదా ఏదైనా శాపం ఇచ్చేందుకు వీరు సాధువో మహాత్మనో కాదు. ఆ గురువులు మొదలైన వారిలో అయితే ఎంతో క్రోధం ఉంటుంది. వారు ఏమైనా శాపం ఇస్తారేమో అని మనుష్యులు భయపడతారు. ఇక్కడ అటువంటి విషయం ఏదీ లేదు. పిల్లలు ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్వయం చంచలంగా ఉంటారో వారే తండ్రిని చూసి భయపడతారు. భయపడాల్సిన పనేముంది? ఆ లౌకిక తండ్రి కోప్పడతారు కూడా. కానీ ఇక్కడైతే బాబా ఎప్పుడూ కోపం చేసుకోరు. బాబాను స్మృతి చెయ్యకపోతే వికర్మలు వినాశం కావు. ఇది అర్థం చేయిస్తారు. దానివల్ల జన్మ జన్మాంతరాల వరకు మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు. ఇలా బాబా మున్ముందు పరివర్తన చేసేందుకు అర్థం చేయిస్తారు. అంతేకాని బాబా కోపం చేసుకోరు. తెలివి ఇస్తారు కానీ దాన్ని కోపం అనుకుంటే ఎలా? మిమ్మల్ని మీరు మార్చుకునేందుకు స్మృతియాత్ర పైన ధ్యాసనుంచండి. అలాగే సృష్టి చక్రాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోండి. దైవీ గుణాలను ధారణ చెయ్యండి. స్మృతి ముఖ్యమైనది. సృష్టి చక్ర జ్ఞానమైతే చాలా సహజమైనది. అది సంపాదనకు ఆధారమే కానీ దానితో పాటు దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి. ఈ సమయంలో పూర్తిగా అసురీ గుణాలు ఉన్నాయి. చిన్నపిల్లల్లో కూడా అసురీ గుణాలు ఉంటాయి. కానీ వారిని ఏమాత్రము కొట్టకూడదు. అలా చేస్తే ఇంకా అలాంటివి నేర్చుకుంటారు. అక్కడ సత్యుగంలో అలాంటివి ఏవీ నేర్చుకోరు. ఇక్కడైతే తల్లిదండ్రుల నుండి పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. బాబా పేదలను గురించే చెప్తున్నారు. షావుకార్లకైతే ఇక్కడే స్వర్గం ఉందనుకుంటారు. వారికి జ్ఞానం అవసరం లేదు. ఇది చదువు. నేర్పించేందుకు బాగుపరిచేందుకు టీచర్ కావాలి పరివర్తన అయ్యేందుకు. కావున బాబా పేదలను గురించే చెప్తారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, పిల్లలు ఎలా పాడైపోతూ ఉంటారు, తల్లిదండ్రులను అందరూ చూస్తూ ఉంటారు. మళ్ళీ బాల్యంలోనే అంతా పాడైపోతారు. నేను పేదల పాలిట పెన్నిదిని అని బాబా చెప్తున్నారు. ఈ ప్రపంచంలోని మనుషుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇది తమోప్రధాన ప్రపంచం. ఆ తమోప్రధానానికి కూడా ఏదైనా హద్దు ఉంటుంది. కలియుగానికి 1250 సంవత్సరాలు పూర్తి అయిపోయాయి. ఒక్కరోజు కూడా ఎక్కువ తక్కువ ఉండదు. ఎప్పుడైతే పూర్తి తమోప్రధానంగా అవుతుందో అప్పుడే తండ్రి రావాల్సి ఉంటుంది. నేను డ్రామానుసారంగా రావటానికి బంధింపబడి ఉన్నాను. నేను తప్పక రావాల్సిందే అని బాబా అంటారు. మొదట్లో ఎంతమంది పేదవాళ్ళు వచ్చారు, షావుకార్లు కూడా వచ్చేవారు. ఇరువురు కలిసి కూర్చునేవారు. గొప్ప గొప్ప ఇళ్లల్లోని పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమీ తీసుకురాలేదు. ఎన్ని హంగామాలు జరిగాయి. డ్రామాలో ఏదైతే జరగాల్సి ఉందో అదే జరిగింది. ఇలా జరుగుతుందన్న ఆలోచన కూడా
అప్పుడు లేదు. ఏమి జరుగుతోందో చూసి బాబా కూడా స్వయం ఆశ్చర్యపోయారు. వీరి చరిత్ర చాలా అద్భుతమైనది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మేము ఈ జ్ఞానామృతాన్ని తాగేందుకు వెళ్తున్నామని ఉత్తరం రాయించుకొని తీసుకురమ్మని బాబా అందరికీ చెప్పారు. మళ్ళీ వారి పతులు విదేశాల నుండి వచ్చాక విషాన్ని ఇవ్వమని అడిగారు. అప్పుడు మేము జ్ఞానామృతాన్ని తాగుతున్నాము, విషాన్ని ఎలా ఇవ్వగలము అని వీరన్నారు. దీనిపైన కూడా పాట ఉంది. దీన్నే చరిత్ర అంటారు, భాగవతం అంటారు. శాస్త్రాల్లో అయితే కృష్ణుడి చరిత్రగా రాసేసినారు. అది ఒక్క కృష్ణుని విషయం కాదు. కావున ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. నాటకంలో ఇవన్నీ జరుగుతాయి. హాస్యం మొదలైనవి కూడా ఉంటాయి. మేమేమీ చెయ్యలేదు, ఇది డ్రామా ఆటగా నడుస్తోంది అని ఇద్దరు తండ్రులు అంటున్నారు, బ్రహ్మబాబా, శివబాబా. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేశారు. ఇప్పుడు అరెంత పెద్దగా అయిపోయారు. పిల్లలకు సందేశీ పుత్రికలు ఎంత అద్భుతమైన పేర్లను తీసుకొచ్చారు. చాలా చాలా సుందరమైన పేర్లు వచ్చినాయి కదా. మళ్ళీ వారిలో ఎవరైతే వెళ్ళిపోయారో వారికైతే ఆ పేర్లు లేవు కదా, మళ్ళీ పాత పేరే కొనసాగుతుంది. కావుననే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. మీ వద్ద ఏమీ లేదు. మొదట మీరు కూడా మాల తిప్పేవారు. ఇప్పుడు మీరు మాలలోని మణిపూసలుగా అవుతున్నారు. అక్కడ భక్తి ఉండదు సత్యుగంలో. ఇది అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం. ఇది ఒక్క క్షణం యొక్క జ్ఞానం. వారిని జ్ఞానసాగర్లని కూడా అంటారు. మొత్తం సాగరం అంతటినీ ఇంకుగా చేసి అడవిలోని వృక్షాలంతటినీ కలంగా చేసిన బాబా మహిమ సమాప్తం కాదు. అయినా కానీ ఇది ఒక్క క్షణం యొక్క విషయమే. అల్లాను తెలుసుకున్నట్లయితే రాజ్యాధికారం తప్పకుండా లభిస్తుంది. కావున ఆ స్థితిని తయారు చేసుకోవడంలో, అనగా పతితులను పావనంగా అవ్వడంలో శ్రమించాల్సి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మీ బేహద్దు తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి. ఇందులోనే శ్రమ ఉంది. పురుషార్థాన్ని చేయించే టీచర్ ఉన్నారు, కానీ ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే టీచర్ కూడా ఏం చెయ్యగలరు? చదివిస్తారు, చదువుకోవాలి. అదృష్టం యొక్క మాట కాదు ఇది. వాళ్ళ భాగ్యంలో లేకుంటే టీచర్ కూడా ఏం చేస్తారు అంటున్నారు బాబా. భాగ్యంలో లేకపోతే టీచర్ కూడా ఏం చేయగలరు? టీచర్ అయితే చదివిస్తారు, అంతేకాని లంచం తీసుకొని అయితే పాస్ చేయించారు కదా. ఇక్కడ బాబ్దాదాలు ఇద్దరు కలిసి ఉన్నారని పిల్లలకు తెలుసు. లెక్కలేనంత మంది పిల్లల ఉత్తరాలు బాబ్దాదా పేరు మీద వస్తాయి. శివబాబా కేర్ ఆఫ్ ప్రజాపిత బ్రహ్మ అని రాస్తారు. ఈ దాదా ద్వారా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. బ్రహ్మ ద్వారా స్థాపనం చేయిస్తానని త్రిమూర్తి చిత్రంలో ఉంది. బ్రహ్మను రచయిత అని అనరు. అనంతమైన రచయిత కేవలం ఆ తండ్రియే. ప్రజాపిత బ్రహ్మ కూడా అనంతమైన వారే. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే తప్పకుండా ఎంతోమంది ప్రజలు కూడా ఉంటారు కదా. అందరూ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. శివబాబాని అలా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు. వారు సర్వాత్మలకి తండ్రి అవుతారు. ఆత్మలందరూ సోదరులే. దేహ రూపంలో సోదరి సోదరులు అవుతారు. అనంతమైన వృక్షానికి ముఖ్యులు ప్రజాపిత బ్రహ్మ. ఏ విధంగా వంశవృక్షం ఉంటుందో అలాగే ఇది కూడా అనంతమైన వృక్షం. ఆదం మరియు బీబీ, ఆడం మరియు ఈవ్ అని ఎవరినంటారు? బ్రహ్మ సరస్వతులని అలా అంటారు. ఇప్పుడు ఈ వృక్షం అయితే చాలా పెరిగిపోయింది, అనంతమైన శాఖలు వచ్చేసినాయి. మొత్తం వృక్షం అంతా శిథిలావస్థలోకి వచ్చేసింది. కావున మళ్ళీ కొత్తది కావాలి. దీన్ని వెరైటీ ధర్మాల వృక్షము అని అంటారు. ఇందులో వెరైటీ రూపురేఖలు ఉన్నాయి, ఒకదానితో ఒకటి కలువవు. ప్రతి ఒక్కరి నడవడిక పాత్ర ఒకదానితో ఒకటి కలవదు. ఇవి చాలా గుహ్యమైన రహస్యాలు. అల్ప బుద్ధి కలవారు వీటిని అర్థం చేసుకోలేరు. ఇది చాలా కష్టం. ఆత్మలైన మనం చిన్నని బిందువు,
పరంపిత పరమాత్మ కూడా చిన్నని బిందువే. వారి ఇక్కడ పక్కకు వచ్చి కూర్చుంటారు. బ్రహ్మ శరీరంలో బ్రహ్మ ఆత్మ పక్కనే. ఆత్మ చిన్నగా పెద్దదిగా ఏమీ కాదు. బాప్దాదాలు ఇద్దరి పాత్ర చాలా అద్భుతమైనది. నన్ను నేను తీర్చిదిద్దుకునేందుకు కూడా నేను కష్టపడుతూ ఉంటానని బ్రహ్మ బాబా అంటున్నారు. బాబా ఎంతో అనుభవీ రథాన్ని తీసుకున్నారు. ఇతడు భాగ్యశాలి రథం అని బాబా కూడా స్వయం అర్థం చేయిస్తున్నారు. ఈ ఇల్లు లేదా రథంలో ఆత్మ కూర్చొని ఉంటుంది. నేను ఇటువంటి తండ్రికి నా ఇంటిని లేదా రథాన్ని అద్దెకి ఇస్తాను. బ్రహ్మబాబా అంటున్నారు, శివబాబాకి నేను నా రథాన్ని అద్దెకిచ్చినాను. కావున ఇతన్ని భాగ్యశాలి రథం అని అంటారు. ఇందులో తండ్రి కూర్చొని పిల్లలైన మిమ్మల్ని వజ్రతుల్యంగా దేవతలుగా తయారు చేస్తున్నారు. ఇంతకుముందు అలా భావించేవారు కాదు. పూర్తిగా తుచ్చబుద్ధి గలవారిగా ఉంటిరి. బాబా ఇప్పుడు అంటున్నారు, పిల్లలైన మీరిప్పుడు బాబాని అర్థం చేసుకున్నారు. చాలా బాగా మరి పురుషార్థం చేయాలి కదా. అర్థమైతే దానికి గుర్తేమి? చాలా బాగా పురుషార్థం చేయాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. స్కూల్లో సమయాన్ని వ్యర్థం చేసుకోవడం ద్వారా ఫెయిల్ అయిపోతారు. బాబా మీకు చాలా పెద్ద లాటరీని ఇస్తారు. ఎవరైనా రాజు వద్ద జన్మ తీసుకుంటే వారికి అది లాటరీ లభించినట్లే కదా. నిరుపేద ఇంట్లో పుడితే దాన్ని లాటరీ అన్నారు. ఇది అన్నింటికన్నా ఉన్నతమైన లాటరీ. ఇందులో సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. మాయ మల్ల యుద్ధం జరుగుతోందని బాబాకు తెలుసు. గడియ గడియ మాయ దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. మీకు నేరుగా బాబాతోనే యోగం ఉంది. మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. కావుననే డ్రామానుసారంగా రిఫ్రెష్ అయ్యేందుకు మీరు ఇక్కడికి వస్తారు. నేను మీకు ఏదైతే అర్థం చేయిస్తానో దాన్ని మీరు ధారణ చెయ్యాలని బాబా అంటారు. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. ఇది మళ్ళీ ప్రాయలోపం అయిపోతుంది. లెక్కలేనంత మంది ఆత్మలు శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది. అర్ధకల్పం నుండి మీరు వేదశాస్త్రాలను చదువుతూ వచ్చారు, భక్తిని చేస్తూ వచ్చారు. మీరు బాబాను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల వికర్మలు వినాశం అవుతాయనే ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ జ్ఞానం సంపాదనకు ఆధారం, అవినాశి సంపాదనకు ఆధారం. దీని ద్వారా మీరు పదమాపదం భాగ్యశాలులుగా అవుతారు, స్వర్గానికి అధిపతులుగా అవుతారు. అక్కడైతే అన్ని సుఖాలు ఉంటాయి. స్వర్గంలో మీకు స్వర్గంలో ఎంత అపారమైన సుఖం ఇచ్చారో బాబా గుర్తు చేయిస్తున్నారు. అనంతమైన సుఖం ఇచ్చారు. దాన్ని మర్చిపోతూ ఉంటాము. ఈ అల్పకాలికమైన వాటిల్లోనే మునిగిపోతాం. అన్ని సుఖాలు ఉంటాయి అక్కడ, గుర్తు చేయిస్తున్నారు బాబా. బాబా అంటున్నారు అన్ని సుఖాలు ఉంటాయి. బాబా గుర్తు చేయిస్తున్నారు మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు, మళ్ళీ వాటన్నింటినీ పోగొట్టుకున్నారు దేహభ్రాంతి లేకొచ్చి. మీరు రావణ్ణి దాసులుగా అయిపోయారు. ఇది రాముడు మరియు రావణ్ణి యొక్క ఎంత అద్భుతమైన ఆట. ఇది మళ్ళీ జరుగుతుంది. ఇది అనాదిగా రచింపబడి ఉన్న ఆట. స్వర్గంలో మీరు ఆరోగ్యవంతులుగా సుసంపన్నులుగా ఉంటారు. ఇక్కడ మనుషులను ఆరోగ్యవంతులుగా చేసేందుకు ఎంతో ఖర్చు చేస్తారు. అది కూడా ఒక జన్మ కోసమే. మిమ్మల్ని అర్ధకల్పం వరకు సదా ఆరోగ్యవంతులుగా తయారు చేసేందుకు ఏమి ఖర్చు అవుతుంది? అర్ధకల్పం 2500 సంవత్సరాలు, 21 జన్మలు సదా ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఏం ఖర్చు చేస్తున్నాం దానికోసం? బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఒక్క నయా పైసా కూడా ఖర్చు అవ్వదు. దేవతలు సదా ఆరోగ్యవంతులుగా ఉన్నారు కదా. మీరు సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ సర్వులను సదా ఆరోగ్యవంతులుగా చేయలేరు. ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని కొత్త ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు.
డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా కారో అప్పటి వరకు దేవతలుగా కాలేరు. ఎప్పటి వరకైతే పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు తండ్రి వద్దకు రారో అప్పటి వరకు దేవతలుగా కాలేరు. అచ్చా, ఈరోజు బాబా ఆత్మిక డ్రిల్ కూడా నేర్పించారు, జ్ఞానాన్ని ఇచ్చారు, అలాగే పిల్లలను అప్రమత్తం కూడా చేశారు. పిల్లలారా, పొరపాట్లు చేయకండి, తప్పుడు మాటలు కూడా మాట్లాడకండి, శాంతిగా ఉండండి మరియు బాబాని స్మృతి చెయ్యండి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। सारांशం, వికర్మలను వినాశం చేసుకొని స్వయంని తీర్చిదిద్దుకునేందుకు స్మృతి యాత్ర పైన పూర్తి అటెన్షన్ ఉండాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. దేవతలుగా అయ్యేందుకు సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఎంత చేతనైతే అంత అరాకొర చేస్తే అరాకొర లభిస్తుంది. పొరపాట్లు చేయడంలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. చిన్నపిల్లలు కాదు కదా, మెజారిటీ వృద్ధులు అయిపోయినాం. ఈ సృష్టికి కూడా వృద్ధాప్యం వానప్రస్థం వచ్చేసింది. ముసలోళ్ళు అయిపోయినా ఇంకా పొరపాట్లు చేస్తే ఏమంటారు? బాబా అంటారు, మీ సమయాన్ని పొరపాట్లు చేసే దాంట్లో వ్యర్థం చేసుకోవద్దండి. వరదానం, జ్ఞానం యొక్క శ్రేష్ఠ ఖజానాను మహాదానిగా ఈ దానం చేసే మాస్టర్ జ్ఞానసాగరులుగా కండి. జ్ఞానం యొక్క శ్రేష్ఠ ఖజానాను మహాదానిగా ఈ దానం చేసే బాబా అంటున్నారు, మాస్టర్ జ్ఞానసాగర్లుగా కండి. తండ్రి ఏ విధంగా జ్ఞానసాగర్లో అలా మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయ్యి సదా ఇతరులకు జ్ఞాన దానాన్ని ఇస్తూ పోండి. సదా జ్ఞాన దానాన్ని అందరికీ ఇస్తూ పోండి. పిల్లలైన మీ వద్ద ఎంత పెద్ద ఖజానా ఉంది, ఆ ఖజానాతో నిండుగా అయ్యి స్మృతి అనుభవాలతో ఇతరుల సేవను చెయ్యండి. ఏ ఖజానాలైతే లభించాయో వాటిని మహాదానులుగా ఈ దానం చేస్తూ ఉండండి. దానం చేసినంత ఈ ఖజానాలు పెరుగుతాయే కానీ తగ్గవు. ఎందుకంటే ఈ ఖజానాలు ఎంతగా దానం చేస్తే అంతగా పెరుగుతూ పోతాయి. మహాదానిగా అవ్వడం అనగా ఇవ్వడం కాదు, ఇంకా నింపుకోవటం, తీసుకోవడం. స్లోగన్, జీవన్ముక్తులుగా అవ్వడంతో పాటు దేహము నుండి అతీతమైన విదేహీగా అవ్వడం, ఇదే పురుషార్థం యొక్క చివరి స్థితి. మా అమ్మ యొక్క మధుర మహావాక్యాలు, గుప్త వేషధారి పరమాత్మ ముందు కన్యలు మాతల యొక్క సన్యాసం, ఆ విషయం గురించి మా అమ్మ చెప్తున్నారు. ఈ కన్యలు మాతలు ఎందుకు సన్యాసం తీసుకున్నారు అని ఇప్పుడు ప్రపంచంలోని మనుషులకు ఆలోచన రావాలి. ఇదేం హఠయోగం కాదు, కర్మ సన్యాసము కాదు, కానీ తప్పకుండా ఇది పూర్తిగా సహజ రాజయోగం. రాజయోగము, కర్మయోగ సన్యాసము, రాజయోగము, కర్మయోగము. పరమాత్మ స్వయంగా వచ్చి జీవించి ఉంటూనే దేహ సహితంగా దేహం యొక్క అన్ని కర్మేంద్రియాలను మనసు నుండి సన్యాసం చేయిస్తారు. అనగా పంచవికారాలను సంపూర్ణంగా సన్యసించడం తప్పనిసరి. దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుంది. గాయనం ఉంది కదా, ఇది పరమాత్మ వచ్చి చెప్తారు. అర్ధకల్పం నుండి ఈ మాయా గ్రహణం ఏదైతే పట్టి ఉందో దానివలన ఆత్మ పతితంగా అయిపోయింది. దాన్ని మళ్ళా పవిత్రంగా చెయ్యాలి. చూడండి, దేవతల ఆత్మలు ఎంత పవిత్రంగా మెరుస్తూ ఉంటాయి. ఆత్మ పవిత్రంగా ఉన్నట్లయితే తనువు కూడా నిరోగమైనదిగా ఉంటుంది, పవిత్రమైనదే లభిస్తుంది.
ముందు ఏదైనా లభించినప్పుడు ఈ సన్యాసం చెయ్యగలరు. పేద బిడ్డ షావుకారికి దత్తతగా వెళ్ళినప్పుడు తప్పకుండా ఏదో చూసే దత్తతకు వెళ్తారు. కానీ షావుకారి బిడ్డ పేదవారికి దత్తుగా పోరు. ప్రాప్తి ఏముంది, ఇంకా పోగొట్టుకునేకి ఎందుకు పోతారు? మరి అక్కడేమి ఇదేమి అనాథాశ్రమం కాదు. ఇక్కడైతే పెద్ద పెద్ద ధనవంతులు, పెద్ద కులానికి చెందిన మాతలు, కన్యలు ఉన్నారు. ఇది ఎంత పెద్ద రిచెస్ట్. ప్రపంచంలోని వీరు ఇంటికి తిరిగి రావాలి అని ఇప్పుడు కూడా కోరుకుంటారు. కానీ ఏం ప్రాప్తి చేసుకున్నారని ఆ ధనాన్ని, పదార్థాలను అనగా సర్వంశ సన్యాసం చేశారు. ఏం లభించిందని ఇవన్నీ సన్యాసం చేశారు, ఇది తెలుసుకోవాలి. కనుక తప్పకుండా వారి నుండి వీరికి ఎక్కువగా సుఖశాంతులు ప్రాప్తి కలిగింది. కనుకనే ఆ ధనాన్ని, పదార్థాలను త్యజించినారు కదా. అవన్నీ వద్దు అనుకొని ఎందుకు వచ్చినాం మనం బాబా దగ్గరికి? బాబా దగ్గర దానికంటే ఏదో గొప్పది లభించింది. గోపీచంద్ రాజు మరియు మీరా రాజరికాన్ని అనగా రాజ్యాన్ని సన్యసించారు కదా. ఇదే ఈశ్వరీయ అతీంద్రియ అలౌకిక సుఖం. దీని ముందు ఆ ప్రపంచ పదార్థాలు తుచ్చమైనవి. ఇలా మరుజీవులుగా అవ్వడం ద్వారా మేము జన్మజన్మాంతరాలకు అమరపురి యొక్క చక్రవర్తి స్థితిని ప్రాప్తి చేసుకుంటామని తెలుసు వీళ్ళకు. అందుకే వీళ్ళు సన్యసించినారు. కనుకనే భవిష్యత్తుని తయారు చేసుకునే పురుషార్థం చేస్తున్నారు. పరమాత్మునికి చెందిన వారిగా అవ్వడం అనగా పరమాత్ముని వారిగా అయిపోవడం, అన్నింటినీ వారికి అర్పణ చేసేయటం. మళ్ళా వారు రిటర్న్లో అవినాశి పదవినిస్తారు. మరి ఈ మనోకామనని పరమాత్మయే వచ్చి ఈ సంగమయుగంలో పూర్తి చేస్తారు. ఎందుకంటే వినాశ జ్వాలలో తనువు, మనసు, ధనము సహితంగా అన్నీ భస్మీభూతం అవ్వాల్సి ఉంది వినాశ జ్వాలలో. మరి వాటిని ఎందుకని పరమాత్మ కోసం సఫలం చెయ్యకూడదు? అన్నీ వినాశమయ్యేవే అయినప్పుడు మనము కూడా తీసుకొని ఏం చేస్తాం? ఇప్పుడు ఈ రహస్యాన్ని కూడా తెలుసుకోవాలి. మనమేమీ సన్యాసులుగా, మహామండలేశ్వర్లుగా ఇక్కడ మెహల్స్ కట్టుకొని కూర్చొని ఉండిపోం. కానీ ఈశ్వరార్థం బీజం నాటడం ద్వారా అక్కడ భవిష్యత్తులో జన్మజన్మాంతరాలకు అన్నీ వీరికి చెందినవిగా అయిపోతాయి. ఇది గుప్త రహస్యం. ప్రభు అయితే దాత అయినారు, శివబాబా దాత అయినారు. ఒకటి ఇవ్వడం అంటే 100 పొందడం. కానీ ఈ జ్ఞానంలో ముందు సహనం చేయాల్సి ఉంటుంది. ఎంతగా సహనం చేస్తారో అంతగా అంతిమంలో ప్రభావం వెలువడుతుంది. కనుక ఇప్పటి నుండే పురుషార్థం చెయ్యండి. అచ్చా. ఓం శాంతి. అవ్యక్త ఇషారా 16వ తేదీ. బ్రాహ్మణులు అనగా అందరి మనస్సులకు నచ్చిన స్వభావ సంస్కారం కలవారు. మీలో మెజారిటీ 95% మందికి తమ మనస్సుకు నచ్చిన వారిగా తప్పకుండా ఉన్నారు. మనస్సుకి నచ్చిన వారు అనగా అందరితో లైట్గా ఉండడం, ప్రతి మాట, కర్మ మరియు విచారాల ద్వారా తేలికతనం అనుభవం కావాలి. మీ కర్మ లేదా విచారాలు వారిని పరివర్తన చేయాలి. దీనికోసం సహనశక్తిని ధారణ చెయ్యండి. ఎవరు ఏ రకమైన సంస్కారానికి వశమైన పరవశాత్మ అయినా కానీ ఆ ఆత్మకు కూడా సహయోగాన్ని ఇవ్వండి. ఎవరి హద్దు సంస్కారాలు మిమ్మల్ని ప్రభావితం చెయ్యకూడదు. అప్పుడే మనం ఇతరులను ప్రభావం చేయొచ్చు. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.